హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మీ లావణ్య. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. మా వారు మార్నింగే ఊరు వెళ్ళారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి వెళ్ళారు. ఇంకా అందుకోసం ఇంకా ఇంట్లో ఒక్కదాన్నే ఏముంటాను అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాంతో మీరు ఈజీగా వీడియోని చూడొచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో మార్నింగ్ నుంచి నేను వ్లాగ్ చేద్దామని అనుకోలేదనమాట. ఇంకా సడన్గా వ్లాగ్ చేద్దామని చెప్పేసి అనిపించింది. వెనకాల అంతా మెస్సీగా ఉంది కదా, ఏమనుకోకండి. ఈరోజు వాషింగ్ డే అనమాట మా ఇంట్లో. సో అన్నీ వాషింగ్ మిషన్ చేయడానికి అట్లా పక్కకు తీసి పెట్టిందనమాట మా చెల్లి. మీకు వాటర్ సౌండ్ అదంతా వస్తుంటుంది కదా, జాడిస్తుంది అనమాట బట్టలు వచ్చేసి. అండ్ ఈరోజు చాలా కూల్గా ఉంది క్లైమేట్ వచ్చేసి. అంటే రోజు ఎండగా ఉంటుంది కదా, ఒక 3 days నుంచి మంచిగా చల్లగా, అంటే మార్నింగ్ వచ్చి ఎండ, మధ్యాహ్నం అంటే ఈ టైంలో 12 ఆ టైం నుంచి కొంచెం మబ్బు మూసుకున్నట్టు వర్షం పడేటట్టు వస్తుంది క్లైమేట్. ఈవినింగ్ ఖచ్చితంగా వర్షం పడుతుంది అనమాట. సో బాగుంది క్లైమేట్. ఈ ఎండలకి ఎండి ఇప్పుడు కొంచెం బాగుందనమాట. సో 3 days నుంచి మంచిగా వర్షాలు పడుతూ ఉన్నాయన్నమాట. అంటే అనుకోకుండా వర్షం పడ్డం. నిన్నైతే మరీ ఘోరం. ఒక పక్క ఎండ వస్తుంది, ఒక పక్క వర్షం పడుతుంది అనమాట. ఇంకా సరే కదా, ఇంట్లో ఒక్కదాన్ని ఏముంటాను అని చెప్పేసి అమ్మ ఇక్కడికి వచ్చేసేమనింది. ఇంకా నేను కూడా ఇక్కడికి వచ్చేసాను అనమాట రాగానే. సో మా ఆయన మార్నింగ్ 3 o'clockకి వెళ్ళాడనమాట. సో 1 గంట అట్లా నిద్రపోయాను. ఇంకా మళ్ళీ నాకు నిద్ర రాలేదు. లేచి ఇక డిజ్నీలో ఈ సీరియల్స్ గురించి బాగా అలవాటు అయిపోయింది కదా, ఈ సీతారాముడు కట్నం, ఆ సీరియల్స్ అన్నీ వస్తుంటే చూసి ఇంకా 5 o'clockకి నిద్ర వస్తుంది అనమాట మెల్లగా. ఇంకా సరే 1 గంట అట్లా నిద్రపోదాము అని చెప్పేసి 5 o'clockకి పడుకొని మళ్ళీ 6కి లేసి వాటర్ పట్టేసి, అంటే మనకి ఏంటి అంటే మా ఇంటి దగ్గర టైం ప్రకారం వస్తాయన్నమాట నీళ్ళు. ఓన్లీ మార్నింగ్ 5 o'clock to 6 o'clock, ఈవినింగ్ 5 to 6 అట్లా వస్తాయన్నమాట. సో ఆ టైంలోనే పట్టుకోవాలి మనం మంచినీళ్ళు. మాదేంటంటే 2nd floor, అందులో మా మెట్లు కొంచెం అవతారంగా ఉంటాయి కదా. సో వాటర్ క్యాన్ ఇవి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకని ప్రస్తుతానికి నార్మల్ వాటరే వాడుతున్నాం అనమాట. సో ఇంకా వీలు చూసుకొని ప్యూరిఫైయర్ అనేది పెట్టించుకోవాలి. సో పెట్టించుకుందాం అనుకున్నాం కానీ నేను అంత ఎందుకులే, బాగానే వస్తున్నాయి నార్మల్ వాటర్ కూడా. అది కూడా మాకు అలవాటు అయిపోయింది అనమాట నార్మల్ వాటర్. సో అందుకోసం ఏంటంటే పర్టికులర్గా మేము పెట్టించుకోవాలి అనుకోలేదు, లేదంటే ఈ పాటి పెట్టించుకోనేసి ఉంటాం అనమాట. కానీ మెట్లు కొంచెం ఇదిగా ఉంటాయి. వాటర్ అలవాటు పడిన వాళ్ళు నార్మల్ వాటర్ తాగలేరు అనమాట. సో అందుకోసం సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి మార్నింగ్ ఇంట్లో వర్క్ అంతా చేసుకొని వచ్చేసాను అనమాట. 3 days కదా, అంటే ఈరోజు ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, 4 days. ఇంక 4 days ఇక్కడే ఉండాలి. ఐ థింక్ ఫ్రైడే మార్నింగ్ వచ్చేస్తాడు, లేదా ఇంకా ఈవినింగ్. లెక్కకి ఈవినింగ్ వేసుకున్నాం, ఎప్పుడు వస్తే ఏముంది, ఫ్రైడే ఈవినింగ్ 4 days అనుకోండి. ఇంకా 4 days ఇక్కడే ఉండాలి కాబట్టి బట్టలు అయితే మిషన్ చేసేసి ఆరేసి వచ్చానమాట. సో వీలు చూసుకొని ఈ మధ్యలో, అంటే రేపు కానివ్వండి, ఎల్లుండి కానివ్వండి, వెళ్ళేసి బట్టలు లోపలేసేసేయాలి. ఎందుకంటే మళ్ళీ వర్షం పడిపోద్ది. సో ఇంకా నేను ఏంటి అంటే 5 o'clockకేమో వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి నిద్రపోయాను. అదే ఆటోమేటిక్ కాబట్టి అదే హాఫ్ అయిపోతుంది అనమాట. సో ఇంకా బట్టలు బయట ఆరేసి వచ్చాను కానీ తీయలేదనమాట. సో ఇంకా వీలు చూసుకొని వెళ్ళాలి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ఇక్కడైతే అంటే ఇంట్లో యాపిల్ ఇవి తినొచ్చానమాట. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి చాకో చేసుకొని తిన్నాను అనమాట. ఇంకా మా చెల్లి వచ్చేటప్పుడు టమాటా తీసుకొచ్చాను అనమాట. బట్టలు వాష్ చేస్తూ ఉంది. వీడి మమ్మీకి మా కుక్క పిల్ల భయంకరంగా అరుస్తుంది. వీడిని ఇవ్వడానికి ఎంతమందిని అడిగామో తెలుసా మేము. బట్ ఏంటి అంటే చిన్నపిల్ల అయితే, ఏం మెరుపు తీగలా వెళ్ళిపోయావో, చిన్నపిల్లడైతే తీసుకుంటారు ఎవరైనా, పెద్దవాడు కదా. సో వీడు అలవాటు పడడానికి టైం పడుతుంది, అందులో ఖర్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో అందుకోసం ఏంటంటే ఎక్కువ తీసుకోలేదు అనమాట. చాలామంది చిన్నపిల్లలు ఉన్నప్పుడే ఇచ్చేస్తుంటే బాగుండేది కదా అని చెప్పన్నారు. చూసారా అమ్మాయి, మా చెల్లి. అంటే ఇంట్లో అట్లాగే ఉంటారు గర్ల్స్ ఎవరైనా సరే. ఇది యూనివర్సల్ ఫ్యాక్టర్. వెయిట్ ఎ మినిట్. సో ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ అనమాట. ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్లో చూసినట్టు, యూట్యూబ్లో చూసినట్టు గర్ల్స్ ఇంట్లో ఉండరు. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఏంటి అంటే వాటి కోసం రెడీ అయ్యి ఉన్నప్పుడు వీడియోస్ చేస్తారు. కానీ యాక్చువల్గా ఇంట్లో ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటారు. అందరికీ
కంఫర్ట్ డ్రెస్ అనేది కూడా నైట్ వేరే అనమాట. ఇంట్లో పనులు కానివ్వండి అవన్నీ కంఫర్ట్గా చేసుకోవాలి అంటే నైట్ వేరే ప్రిఫర్ చేస్తారు కాబట్టి. సో ప్రజెంట్ మా చెల్లి అలాగే ఉంది. సో ఇది నేను ఇంకా వీడియో అప్లోడ్ చేస్తానని తెలుసు కాబట్టి అట్లా మిరప తేలగా అలా ఒకసారి ఇలా ఒకసారి వెళ్తుంది అనమాట. సో ప్రస్తుతానికైతే టమాటా కర్రీ చేసింది మా చెల్లి. బాగా ఏదైనా ఒక కూర బాగా చేసిందంటే అదొక టమాటా కూర, ఇంకేది రాదు. లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఉల్లగడ్డ తీయంగాన ఏదో కర్రీ చేసింది. అది తిని జీవితంలో ఇంకా ఆ పిల్ల చేతి వంట తినకూడదని చెప్పి నాకు ఫిక్స్ అయిపోయాను అనమాట. నేనైతే అంత దరిద్రంగా చేసింది. ఆ పిల్ల తిని ఏంది చండాలంగా చేసాను అని అంటుంది. ఏంటి చండాలంగా చేశాను అని అంటుంది అనమాట. సో ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి టమాటా కర్రీ అయితే చేసి పెట్టింది. సో ఐ షో యూ ఎలా చేసిందో చూపిస్తాను. సో ఇది అనమాట అమ్మాయి చేసిన కర్రీ, టమాటా కర్రీ. బాగానే చేస్తుందండి టమాటా కర్రీ. టమాటా కర్రీ ఆపిల్ ఏంటి ఎవరైనా బాగా చేస్తారు, ఉప్పు కారం జరలేదుగా ఇంకేముంది. సో అదన్నమాట విషయం. సో ఈ రోజంతా ఇంకా 4 days అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. సో బ్యాక్గ్రౌండ్ అంతా ఇగ్నోర్ చేసేసేయండి. ఇంట్లో ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుంది కాబట్టి. సో మా ఇల్లు ఏంటి అంటే ఇంకా స్టీల్ సామాన్ల కొట్టు ఎలా ఉంటుంది, స్టీల్ సామాన్ల అంగడి అలా ఉంటుంది అనమాట. మా ఇల్లు కానీ మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు కానీ ఇట్లా ఉంటుంది అనమాట స్టీల్ సామాన్లు. ఇక్కడ చూడండి అట్లా సప్పని తీసేసాను. స్టీల్ సామాన్ల అంగడిలా ఉంటుంది అనమాట. ఎక్కువ స్టీల్ సామాన్లు ఉంటాయి, బట్ వాడేది 2-3 వాడతారు, అంతకుమించి ఎక్కువ వాడరు. బట్టలు కూడా అంతే 2-3 బీరువాలు, ఇంకా చాలాగా బయట అంతా కుప్పలు పెడతారు కానీ అవి చూస్తే వాడరు. అలాగే కొత్తవి కొన్నప్పుడు 1-2 సార్లు వాడుంటారు నాకు తెలిసి, అంతకుమించి ఎక్కువ కూడా వాడుండరు ప్రతి ఒక్కరు. అదే ఇప్పుడు యాక్చువల్గా నేను కూడా అంతే, కానీ మరీ నేను ఎక్కువ ఖర్చు పెట్టను బట్టల మీద, కానీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయను అనమాట. నేను వేసుకునే పని అయితేనే. ఇంకా ఎక్కువ హెవీ వర్క్ అనుకోండి ఎప్పుడు తీసుకుంటాం, మ్యారేజ్ డేకి, బర్త్డేకి, లేదా ఇంకెక్కడికైనా అంటే ఇప్పుడు ముఖ్యమైన వాళ్ళ పెళ్ళి ఇట్లా ఉంటే అప్పుడు కొంచెం గ్రాండ్గా తీసుకుంటాం. అవి ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాం. బట్ వీళ్ళు ఉంటారే అమ్మలు, నానమ్మలు, పిన్నిలు, వదిన్లు, వీళ్ళంతా ఏంటి అంటే కొన్నవన్నీ బీరోలో పెట్టుకొని అంటే రెగ్యులర్గా వేసుకునేవే వేసుకుంటానే ఉంటారు. ఇంకా అది చిన్నగా చాట అయ్యేదాకా వేసుకుంటానే ఉంటారనమాట. అదే ఇది మా అమ్మకు కూడా వచ్చింది. మా అమ్మకైతే నమ్ముతారో లేదో 2 బీరువాలు ఉన్నాయన్నమాట బట్టలు. బట్ ఇప్పుడు వేసిద్ది అనమాట. సో అది ఇప్పుడు అమ్మగాని వచ్చేస్తే హ్యాపీగా తినేసి ఒక బ్యూటీ స్లీప్ లేసేయాలన్నమాట. సో మా అమ్మ వచ్చిన తర్వాత వీడియోని కంటిన్యూ చేస్తాను, ఓకేనా? సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియో. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది, ఫర్దర్గా ఇంకా మంచి వీడియోస్ చేయాలి అని నాకు అనిపిస్తుంది అనమాట. సో అందుకోసం ఐ హోప్ మనకి తొందరలోనే మంచి గ్రోత్ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో వీడియోని మా అమ్మ వచ్చిన తర్వాత నేను కంటిన్యూ చేస్తానమాట, ఓకేనా? సీ యూ లేటర్. సో ఇప్పుడైతే లంచ్ టైం అనమాట. సో లంచ్కి ఇది మా చెల్లి ప్రిపేర్ చేసిన కర్రీ. సో తినేసి మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు కూడా రెడీ అయిపోతుంది. ఇంట్లో ఎట్లా ఉంటారు, నైటీలు వేసుకొని ఉంటారు అనమాట మా మమ్మీ. నా చుట్టూ ఇట్లా ఫ్యాషన్గా అన్నం కూడా ఇట్లా ఫ్యాషన్గా తింటారు, నీపులే తినేది. సో ఒక మంచి స్లీప్ వేసి ఇప్పుడే లేసాను అనమాట. కళ్ళంతా ఇదిగా ఉన్నాయి కదా. సో మమ్మీ వచ్చేసి మధ్యాహ్నం ఫుడ్ తిన్నప్పుడు నైట్ వేర్ తీసుకొచ్చింది అనమాట. అంటే నైటీస్ ఇవి తీసుకొచ్చింది. అవి చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చిందో, పదండి చూసేద్దాం. సో గైస్ ఇప్పుడే మా నాన్నమ్మ కాల్ చేసింది. ఒక 10-15 నిమిషాలు మాట్లాడాను అనమాట. సో ఇప్పుడే నిద్ర లేచాం కదా, సో కొంచెం మత్తుగా ఉందన్నమాట. మా చెల్లి అయితే టీ పెడతా ఉందన్నమాట. సో ఇప్పుడు ఈవినింగ్ ఐ థింక్ 6 అవుతుంది, టైము 6:05 అవుతుంది. మా అమ్మ నైట్ వేర్ చెప్పిందని చెప్పాను కదా, ఇదిగోండి ఇది ఆఫ్టర్నూన్ తీసుకొచ్చింది. మంచి నిద్రలో ఉన్నాను, అందుకని ఏం తాకలేదనమాట, అలాగే పక్కన పెట్టేశాను. సో ఇదండి ఇవి వచ్చేసి నైట్ వేర్ అనమాట, నైటీస్. కుట్లు ఇది తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది, స్టిచ్చింగ్ కోసం అని చెప్పి బయట ఇచ్చి పెట్టునింది అనమాట. అవి తీసుకొచ్చింది ఈరోజు. ఇదండి ఈ కలర్ ఒకటి. సో ఇది సైజ్ వచ్చేసి XL. ఈ కలరు క్లాత్ చాలా బాగుంది. అండ్ ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు బ్లాక్ కానివ్వండి, సిమెంట్ టైప్ కానివ్వండి, నేను ఎక్కువ లైక్ చేస్తాను అనమాట. ఎందుకంటే అవి కొంచెం క్లాసీగా డీసెంట్ లుక్ని ఇస్తాయి. ఈవెన్ నైట్ వేర్లో కూడా
ఎక్కువ నేను బ్లాక్ని ప్రిఫర్ చేస్తానన్నమాట. ఇదండి సేమ్ అన్నీ ఒక్కటే మోడల్. ఇదిగోండి మా చెల్లి టీ పెడతా ఉంది, ఆ కటన్ వేసుకొని టీ పెడుతుంది అనమాట. ఇదండి ఇది ఇంకా స్టిచ్చింగ్ ఇస్తాం కదా, వాళ్ళు ఇట్లా ఇట్లా మూట పెట్టి పెట్టేస్తారనమాట. ఇంకా నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నాకు చెప్పింది, కుట్లు వేసామి నాకు చెప్పింది అనమాట, ఇట్లా బట్టలకి కుట్లు వేసేస్తున్నాను మీ అమ్మకి చెప్పమ్మా అని. ఇంక అనుకోకుండా అసలు నేను చెప్పగానే మా అమ్మ వచ్చేటప్పుడే తీసుకొచ్చేసింది అనమాట. దీన్ని నేను సడన్గా చూడగానే ఏమనుకున్నా తెలుసా, లైక్ కటన్ బెడ్షీట్ దిండు కవర్లు ఉంటాయి కదా, పిల్లో కవర్స్ అలా ఉందన్నమాట, కొంచెం కలర్ఫుల్గా. బట్ ఇది కూడా నైట్ వేరే. ఇదండి అన్నీ ఎక్సెల్ సైజే. సో క్లాత్ చాలా బాగుంది. నేను చెప్పా కదా మా ఇంట్లో నైట్ వేర్ అది ఎవరికైనా కానివ్వండి, నైట్ వేర్, టవల్స్, బెడ్షీట్స్ ఇలాంటివన్నీ కూడా నేను మా అమ్మకే చెప్తానమాట. సో నేను ఏది సొంత నేర్లైనా తీసుకోను, బికాజ్ నాకు ఈ బార్గెనింగ్ స్కిల్స్ కూడా లేవు. బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి ఖచ్చితంగా. అమ్మ వాళ్ళకైతే ఆటోమేటిక్గా అవి బై బర్త్ వస్తాయి అన్నమాట ఆ స్కిల్స్ అనేవి. బేరం అదే. బట్ ఇవి బేరాలు గీరాలు ఆడినే కాదులేండి, ఒకేసారి తీసుకొచ్చింది షాప్లో. సో ఇదన్నమాట. ఈ కలర్ ఒకటి, ఈ కలర్ కూడా బాగుంది, డీసెంట్ లుక్ ఉందన్నమాట. అండ్ ఫైనల్గా ఇది ఇదిగోండి ఈ కలరు. సో ఇవి నాకు నచ్చితే ఒక 2 ఎత్తుకపోతాను నేను కూడా. మా ఇంట్లో మొత్తం 3 లేడీస్ ఉన్నాం, నేను, మా అమ్మగారు, మా చెల్లి. సో ముగ్గురం నైటీలు వేస్తాం. ఆ పిల్ల ఫస్ట్ నైట్ డ్రెస్లు వేసేది, ఇప్పుడు నైటీలు వేసేస్తుంది ఆ పిల్ల కూడా. నేను నైట్ డ్రెస్లు వేసేదాన్ని, నేను ఇప్పటికీ నైట్ డ్రెస్లు వేస్తా, నైటీలు వేస్తా. మా చెల్లి కూడా నైట్ డ్రెస్లు వేస్తుంది, నైటీలు వేస్తుంది. సో ఎవరికి తేడా లేదు, ఎవరైనా హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. అందులో ఎక్సెల్ ఒకటే ఇదిలో ఉంటాం మేమందరం, ఇట్లా ఇట్లా ఇట్లా. మా చెల్లె ఒకరంతా నాకంటే మా అమ్మ కంటే కూడా కొంచెం హైట్లోను భారీగా ఉంటుంది మనిషి. నేను మా అమ్మ కొంచెం అట్లా ఉంటాం అనమాట. మా మిక్కి ఎవరు. సో ఇవన్నమాట మొత్తం 1 2 3 4 5 మొత్తం 5 నైట్ వేర్స్. తమ్నెల్కి పోజ్ అనమాట ఇది, తమ్నెల్ కష్టాలు. సో ఇవన్నమాట నైట్ వేర్. సో ఇంకా మా చెల్లి టీ పెట్టేస్తే తాగేసి ప్రశాంతంగా ఒక కాసేపు అటు ఇటు తిరిగేసి ఇంకా టీవీలో ఏదైనా వస్తే చూసుకొని, లేదా ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, అందరికీ కామన్ ఎడిక్షన్. ఇంకా మొబైల్ పట్టుకుంటే మనసులో ఏమో ఒక 2 రీల్స్ చూసి పడుకునేద్దాం అని అనుకుంటాం, ఒక రెండు రీల్స్ చూసి పక్కన పెట్టేద్దాం అనుకుంటాం. ఇంకా ఇలా స్క్రోల్ చేస్తూనే ఉంటాం అనమాట. అదొక ఏంటో ఒక ఇదిలో వెళ్ళిపోతాం. ఛార్జింగ్ 0%కి వచ్చేస్తున్నా కూడా ఇంకా కొంతమంది అయితే ఛార్జింగ్ పెట్టి మరీ చూస్తారు. సో అట్లా ఒక ఎడిక్షన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మంచిగా ఫుడ్ తీసుకొని పడుకోవడమే ప్రశాంతంగా. సో ఇప్పుడే మా చెల్లి తీసుకొచ్చింది అనమాట టీ లవర్స్ ప్లీజ్ అసెంబుల్ హియర్. సో టీ ఎక్కువగా నేను తీసుకోను, బట్ అంటే ఈ మధ్య చాలా వరకు తగ్గించాను అనమాట. తగ్గించాలి అనుకొని తగ్గించాను, బట్ ఆటోమేటిక్గా టీ లేకపోతే మినిమం ఇంతైనా తీసుకోవాల్సిందే రోజుకి. అదంటే ఒకలా హెడేక్ వస్తున్నట్టు ఆ రోజు అంతా తెక్కగా బిహేవ్ చేస్తూ ఉంటాం అనమాట. టీ ఆర్ కాఫీ ఏదైనా, కాఫీ అయితే ఇంకా ఎక్కువ. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. నేను తెలిసిన వాళ్ళందరికీ, నా గురించి తెలిసిన వాళ్ళందరికీ కామన్గా తెలిసిన పాయింట్, నేను కాఫీకి పెద్ద లవర్ అనమాట. సో నార్మల్గా కాఫీ అంటే ఇంత కప్పులోనూ లేదా ఇంకొంచెం చిన్న కప్పులోనూ తాగుతారు. ఇంకా ప్లాస్టిక్ అయితే మనకు ఇంతే వస్తుంది, చిన్న కప్స్లో వస్తాయి. బట్ మా ఇంట్లో ఇదిగోండి పెద్ద గ్లాస్ ఇది. ఈ గ్లాస్కి టీ ఇచ్చిందనమాట మా చెల్లెప్పుడు. సో వీటిని నిదానంగా టీ అంటా కదా, ఏం చేస్తానంటే పెట్టగానే ఒక అరగంట పెట్టేస్తా పక్కన, దాని సంగతి మర్చిపోతా. అమ్మ టక్మన్నది దాన్ని చూడగానే గుర్తొస్తుంది అనమాట, అరే టీ ఉంది కదా అని చెప్పేసి. సో అప్పుడు తీసుకున్నా అదేమో చల్లగా పోయి ఉంటుంది అనమాట. ఇంకా అది తీసుకొని అప్పుడు గిట్టొకటొకట అదేంటి మామూలుగా మనం ఏదైనా టానిక్ అట్లాంటివి తాగుతాం కదా, అమ్మో అప్పుడు బళ్ళుంది ఇలా తుక్కుంది. బళ్ళుని చూస్తేనే నాకు ఒళ్ళు అదోలా అయిపోద్ది అనమాట. ప్రాంకులు చేస్తా కానీ నాకు నిజంగా బళ్ళన్నా, పాములన్నా, బొద్దింకలన్నా ఇవన్నీ ఆడవాళ్ళందరికీ భయమే. పెద్ద వాటిని చూసి కూడా భయపడరు, కానీ ఇలాంటి వాటికి మాత్రం చాలా బాగా భయపడతారు. వాళ్ళ సంగతి ఏమో కానీ నేనైతే ఖచ్చితంగా భయపడతా.
ఆ పాము ప్రాంక్ వీడియో కనుక మీరు చూస్తే అది కొంచెం ఎల్లోయిష్గా అట్లా ఉంది, అంటే ఆర్టిఫిషియల్ అని తెలుస్తుంది కాబట్టి గుండె ధైర్యం చేసి తాకా. కానీ మామూలుగా నాకు ఆ రూపం అన్నా కూడా భయం అనమాట. సో అంతగా ఎక్కువ తాకను, భయం నాకు. సో అట్లా ఇంకా ఏదైనా ప్రాంక్స్ చేయాలని ఆలోచిస్తున్నా. మా చెల్లి మీద ఒక ప్రాంక్ అనుకున్నాను. అంటే ఇక్కడ ఒక ఫ్రైడే దాకా ఉంటాను అమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఉంటే అప్పట్లోపు ఫినిష్ చేసేస్తాం ఆ వీడియో కూడా, నిదానంగా పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దగ్గర ఒక 2-3 వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. బట్ ఒక 2 వీడియోస్ అయితే ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక వీడియో మాత్రం ఎడిట్ చేయాల్సింది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక వీడియో, మొత్తం 4 వీడియోస్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు పోస్ట్ చేస్తానో నా మూడ్కి తగ్గట్టు పోస్ట్ చేస్తాను అనమాట. ఒకసారి డేకి 2-3 షార్ట్స్, లేదా డేకి ఒక షార్ట్, ఈవినింగ్ టైం వచ్చేసి ఒక లాంగ్ వీడియో. మా ఈ సౌండ్ తగ్గించుకో. సాంగ్స్ అట్లా పెడితే కాపీ రైట్ వస్తుంది కదా, మళ్ళీ అది ఎవడు పడతాడు? ఇంత కష్టపడి ఇంత ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేసి ఒక వీడియో అది ఇంతదైనా ఈవెన్ షార్ట్ అయినా సరే ఒక వీడియో చేసి దాన్ని ఎడిట్ చేసి దానికి ఎటువంటి కాపీ రైట్ రాకుండా జాగ్రత్తలు తీసుకొని దాన్ని పోస్ట్ చేసి ఎంత కష్టం తెలుసా, ఎంత మెంటల్ ప్రెషర్ తెలుసా. వాళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి యూట్యూబ్లో వీడియోస్. చాలామంది దాన్ని చాలా సింపుల్గా తీసుకుంటారు. నాట్ అట్ ఆల్ ఈజీ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది. అంటే పూర్తిగా అవగాహన ఉంటే తప్ప మనం సగం నాలెడ్జ్తో యూట్యూబ్లోకి వచ్చాము అనుకోండి, అట్టర్ ఫ్లాప్ అయిపోతాము. మనం పెట్టిన ఎఫర్ట్స్ ఏదైతే ఉందో అవన్నీ పోతాయి. లాస్ట్ టైం నా ఛానల్ తలుచుకుంటేనే భయం వేస్తుంది, బాధ వేస్తుంది. ఎందుకంటే 2 times నేను ఛానల్ పెట్టి తీసేసాను. బట్ దానివల్ల నాకు మంచి జరిగింది, ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి వచ్చిందనమాట. అంటే దాంట్లో చేసిన మిస్టేక్స్ నేను ఇప్పుడు ఈ ఛానల్లో చేయకుండా ఉండటానికి. బట్ మిస్టేక్స్ అనేది కామన్గా చేస్తూనే ఉంటాం ప్రతి ఒక్కరు. ఎందుకంటే మనకి యూట్యూబ్ రోజుకు ఒక కొత్త అప్డేట్ ఇస్తుంది. ఎప్పుడు ఒకేలా ఉందనుకోండి నాట్ ప్రాబ్లం ఏమీ ఉండదు, ఎందుకంటే ఇది అప్పటి నుంచి అలానే ఉంది కదా, మనమే మిస్టేక్ చేసామనుకోవచ్చు. బట్ ఇప్పుడు క్రియేటర్స్ ఎక్కువ అయిపోయేసరికి యూట్యూబ్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఒరిజినల్ క్రియేటర్స్ ఎవరు, ఫేక్ క్రియేటర్స్ ఎవరు, అంటే టైంపాస్ చేసే వాళ్ళు ఎవరు అనేసి రోజుకు ఒక కొత్త అప్డేట్ తీసుకొస్తుంది అనమాట. ఈ రూల్స్ ఆ రూల్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం రూల్ లేదు, మనం హ్యాపీగా వీడియోస్ అన్నీ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు షార్ట్సే తీసుకోండి, షార్ట్స్లో ఇంతకుముందు మనకి మ్యూజిక్ అనేది యూజ్ చేసేవాళ్ళు కాదు, ఓన్లీ వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేసుకుంటున్నారు, అదొక కొత్త రూల్ అనమాట. ఆ మ్యూజిక్ ఎప్పుడు లేపేస్తుందో తెలియదు, అది కూడా ఒక కొత్త రూల్గా రావచ్చు. సో అట్లా రోజుకు కొత్త అప్డేట్ ఇస్తుంది కదా. సో మనం ఎనీ టైం అలర్ట్గా ఉండాలన్నమాట. మనం ఏది తెలుసుకోకుండా పెట్టేశామంటే దాని తర్వాత మానిటైజేషన్కి చాలా ఇబ్బంది అవుతుంది. నాకైతే గుండెలు రైలు పరిగిస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు నేను పెట్టిన ప్రతి వీడియో ఒళ్ళు దగ్గర పెట్టుకొనే చేశాను. అంటే కొంచెం కాన్షియస్లో ఉండే అప్లోడ్ చేశాను. అన్నీ నాకు తెలిసినంత వరకు కరెక్ట్గానే చేశాను. బట్ ఏమో ఆ టైంకి మనకేమైనా ఇబ్బంది అవుతుందేమో అని ఎక్కడో తడుతుంది. అందులో మనకి మానిటైజేషన్ అంటే ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే నేను అప్పటికే వెళ్ళిపోయాను అనమాట అంత దూరం. సో నా కాన్ఫిడెన్స్ అట్లా ఉందిలేండి. ఒక స్టెప్ ముందు ఆలోచిస్తే తప్పేముంది. సో ఒకవేళ మన ఛానల్ మంచి గ్రోత్కి వచ్చిన తర్వాత మానిటైజేషన్కి ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరో ఒకరు హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది కదా, దానికి ఎట్లా చేయాలి ఏంటి అనేది చాలా ఆలోచిస్తున్నారన్నమాట. రోజు ఇది పిచ్చిపోతుంది నాకు. ఐ థింక్ ఇదే అనుకుంటా. అంటే మనం ఏదైనా ఒక పని మీద గట్టిగా ఈ పని చెయ్యాలి అని అనుకొని ఒకరోజు వీడియో పెట్టి రెండో రోజు కంప్లీట్ అయిపోయి అట్లా కాదు. ప్రతిసారి మన మైండ్లో అదే ఉండాలి. సో ఈ టార్గెట్ కొట్టేదాకా నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలి. ఈవెన్ అది రీచ్ అయినా అవ్వకపోయినా మన ఎఫర్ట్స్ అనేది మనం పెట్టామనుకో, ఇప్పుడు కాకపోయినా రెండోసారి అయినా మనం ట్రై చేస్తాంగా ఆ ఛానల్ డిలీట్ చేయండి. నాకు తెలియక లాస్ట్ టైం ఆ ఛానల్ వదిలేసాను. మన ఛానల్ నేను డిలీట్ చేయక్కర్లేదు, మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవచ్చు, వీడియోస్ అన్ని తీసేసి ఫ్రెష్గా పెట్టుకోవచ్చు అనమాట. సో అప్పుడు యూట్యూబ్ ఏంటి అంటే మళ్ళీ మీది ఫస్ట్ నుంచి ఛానల్ క్రియేట్ అయినట్టు కన్సిడర్ చేస్తుంది. సో అది తెలియక నేను లాస్ట్ టైం నా ఛానల్ని పోగొట్టుకోలేదు. ఇప్పటికి కూడా ఈమెయిల్ ఐడి ఉంది. బట్ 2 మెయింటైన్ చేయడం అనేది నా వల్ల నేను అంత మెంటల్ ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు. సో ఫస్ట్ దేన్ని రన్ చేస్తాను, ఇది సక్సెస్ఫుల్గా రన్ అయితే దేవుడి దయ వల్ల నాకు అదే చాలు, అంత అత్యాస లేదు నాకు. ఇది సక్సెస్ఫుల్గా రన్ అయితే చాలు. రన్ అవ్వకపోతే బాధ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం అంతా కష్టపడి వీడియోస్ చేస్తాం కదా. లాస్ట్ టైం మా ఫ్రెండ్ వీడియోస్ చేసింది, మంచి రీచ్ వచ్చింది, ఇంతలో పోయింది మొత్తం. ఏంటో ఒక మిస్టేక్ చేయకూడదు, అంటే లైక్ చెప్పాను కదా పోయినసారి మ్యూజిక్స్ ఇవన్నీ వాడకూడదని, సంథింగ్ ఏదో మ్యూజిక్ వాడింది, వాడు కాపీ రైట్ వేసాడు, పోయింది ఛానల్. మామూలుగా ఛానల్ పోదు, కాపీ రైట్ క్లెయిమ్ వేసినా స్ట్రైక్ వేసినా ఛానల్ అయితే పోదు.
బట్ ఏంటో ఆ ఛానల్ మొత్తం ఎగిరిపోయింది. అప్పటి వరకు ఆమె పెట్టిన వీడియోస్ అంతా కూడా వేస్ట్ అయిపోయాయి అనమాట. అప్పటి నుంచి నాకు భయం వేస్తుంది, అయ్యో మనం జాగ్రత్తగా పెట్టకపోతే రేపు ఇంత కష్టపడి మానిటైజేషన్కి అవ్వలేదు అనుకోండి, మనసులో ఒక ఇదిలా అయిపోతుంది. సో అది మనం ఫ్యూచర్లో కూడా యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాను. ఫ్యూచర్లో కాదు, ఇంకో 2-3 డేస్లో నేను స్టార్ట్ చేస్తాను యూట్యూబ్కి రిలేటెడ్ వీడియోస్. లైక్ అంటే నా డైలీ రొటీన్స్, ఇట్లా క్లాత్ కలెక్షన్స్, మీషో కలెక్షన్స్, వీటితో పాటు అవి కూడా యాడ్ చేస్తూ ఉంటాను. యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు, లేకపోతే లేదు. ఎట్లా చెప్పాను కదా నేను. ఇది పక్కన పెట్టేసి మనం ఒక 20 minutes మాట్లాడానా, పక్కన పెట్టేశాను. సరే చల్లగా పోయాయి. ఇంకా చల్లగా పోతే మాత్రం ఏం తాగలేమన్నమాట. అంతే అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి. సో ఇది ఫస్ట్ డే, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఫస్ట్ డే అనమాట. మేబీ వీలుంటే నేను సెకండ్ డే కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే సెకండ్ డే ఏదైనా స్పెషల్గా ఉంటే షూట్ చేస్తాను. డైలీ మరీ రొటీన్ ఉంటే అంతగా చేయను అనమాట. ఎందుకంటే ఒకటేలా అంటే రొటీన్గా ఒకటేలా చూస్తే మీకు బోర్ ఉంటుంది, తీయడానికి నాకు బోర్గా ఉంటుంది అనమాట. సో అందుకోసం ఈ వీడియోని మీరు ఇప్పటి వరకు చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై. దిస్ ఇస్ యువర్ లావణ్య సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బై.